నమస్తే అసెట్ న్యూస్ కు స్వాగతం. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రజాపాలన లక్ష్యమని కేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తట్కల్ మండల కేంద్రంలో పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణలో భాగంగా 7 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటర్లలో ప్రారంభంలో ప్రభుత్వ అధికారులు లబ్ధిదారుల దరఖాస్తులు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 6 గ్యారంటీల కార్యక్రమాన్ని మొదలుపెట్టినామన్నారు. అధికారులు బాధ్యత రహితంగా విధులు నిర్వహించాలని కోరారు. అనంతరం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ సంజీవరావు, ఉప తహసీల్దార్ జుబేర్, కార్యదర్శి జ్ఞాన్దేవ్, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డులకు కాకుండా కుటుంబంలో ఎంతమంది అర్హులు, వివిధ పథకాలకు అర్హులు ఉన్నోళ్ళందరికీ మీరు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినాం. ఒక రేషన్ కార్డు ఒక కుటుంబానికి ఉంటే కూడా దాంట్లో 4 అర్హత ఉంటే ఇంకో 4 కూడా సపరేట్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఎట్లుంది అని నాకు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లా కాకుండా చూసుకోండి. ఎందుకంటే మనల్ని అడుగుతారు. మనం ప్రతి దగ్గర చెప్తున్నాం, ఒక రేషన్ కార్డు ఉన్నా సరే ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే ఆధార్ నెంబర్ వాళ్ళ ఆధార్ వేసి అదే రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డు నెంబర్ వేసి వాళ్ళకి అప్లికేషన్లు తీసుకోమని చెప్పడం జరిగింది. ముందు ఈ ప్రాబ్లం ఉంటే మనకు అడుగుతారు, నిలదీస్తారు, మనకు అందరికీ నిలదీస్తారు ప్రజలు. అందుకే జాగ్రత్త. ఒకవేళ అట్లా ఏమైనా సాఫ్ట్వేర్లో అట్లాంటివి ఉంటే కూడా సాఫ్ట్వేర్లో మార్పులు చేయించి అదే ఒక్క రేషన్ కార్డు మీద ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధార్ కార్డు బేస్ చేసుకొని వాళ్ళందరి అప్లికేషన్లు కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పి చెప్తాం. మళ్ళీ ఇంకొకటి, మీరందరూ చూసాము మొన్న ఎలక్షన్ల ముందరనే ఒక 2-3 నెలల ముందు దళిత బంధు సంతకాలు పెట్టడం జరిగింది. అయితే కొంతమంది అప్పుడే ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఇట్లా పోయి అడగండి, నిలదీయండి. ఇక కొన్ని చోట్ల అన్నారు, అన్ని చోట్ల వాళ్ళు కూడా అనలేదు. మన దగ్గరనే గతంలో టీఆర్ఎస్ ఉన్న నాయకులు పోయి అడగండి, అడ్డుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. రెచ్చగొడతా ఉన్నారు. ఏం రెచ్చిపోకండి, ఖచ్చితంగా అమలు చేస్తాము. 6 గ్యారెంటీల స్కీమ్ల గురించి నేను డీటెయిల్గా పోదలుచుకోవడం మీకు అందరికీ తెలుసు. ఎలక్షన్ల కంటే ముందు నుంచి ఇప్పుడు కూడా ఇంకా గ్రామ సభలలో కూడా చెప్తా ఉన్నాం. సెక్రటరీల ద్వారా, అధికారుల ద్వారా కూడా మీకు అందరికీ పోయింది. 6 గ్యారెంటీలు ఏమున్నాయో తెలుసు. దాంట్లో ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం గురించి అందరూ బస్సులలో పోయినా లేదా, మీరు ఫ్రీ బస్సులలో పోయినా టికెట్ కొన్న వాళ్ళకి జర సీట్ ఇవ్వండి. అయితే తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీలో గతంలో రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రూపాయలు ఫ్రీగా పెద్ద దవాఖానకు పోయేదన్న జబ్బు వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే 2 లక్షల రూపాయల వరకు. దాని తర్వాత 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. పెంచినా కూడా ఆరోగ్యశ్రీ అనేది ఏంటంటే మూలకు పడిపోయింది. గత 10 సంవత్సరాలలో ఆ హాస్పిటల్స్కు చెల్లించవలసిన బిల్లులు లక్షల కోట్ల బకాయి. ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎవరు కూడా దానికి పేషెంట్ మా దగ్గర లేదు, మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పేసి, మా దవాఖానలో లేదని చెప్పి అబద్ధం చెప్పి. ఎందుకంటే మనకు వచ్చే కొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీ స్కీమ్లో నుండి 10 లక్షలు ఈరోజు అన్ని పిలమైపోయినాయి అని చెప్పేసి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2వది కూడా అమలు చేయడం జరిగిందని చెప్పి చెప్తారు. తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి తర్వాత మరియు అధికారులు, తడ్కల్ గ్రామ సోదరి మండలకు అందరికీ కూడా నాయకులకు నమస్కారం.
తర్వాత ముఖ్యంగా మీకు ఈ మొదటిసారి రావడం జరిగింది. ఎన్నికైన తర్వాత మీకు అందరికీ నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీకు అందరికీ కూడా మీరందరూ కలిసి ప్రజలు మార్పు తెలంగాణను మనకు అప్పచెప్తే అందరు కలిసి మీరేం చేసిందో తీసుకుపోయి కేసీఆర్ గారి చేతిలో పెట్టారు. సరే, ఉద్యమకారుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిందని అందరంటే కూడా పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే కూడా 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, పరిపాలించి ప్రజలకు బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పేసి చెప్పినాం మనం. సరే, మరి బంగారు తెలంగాణ చేస్తామని 10 సంవత్సరాల నుంచి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవన్నీ ఏవో హామీలు ఇచ్చారు, ఏ హామీ కూడా 100% నెరవేరలేదు. మనం ఎలక్షన్ కంటే ముందే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీ స్కీమ్లు పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేసి చెప్తే మీరందరూ వారికి స్పందించి గతంలో కూడా ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా మనకు మన్మోహన్ సింగ్ పీరియడ్ అప్పటి వరకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వరకు కూడా ఏ చేసినా కూడా బీదోళ్లకు బతకడానికి వాళ్ళకు అభివృద్ధి గురించి ఏ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలే చేసినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసినాయి అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని నమ్మి మీరు ఈరోజు మరొకసారి కాంగ్రెస్కు పట్టం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఫస్ట్ తొలి సంతకం పెట్టింది ఈ 6 గ్యారెంటీల మీదనే తొలి సంతకం పెట్టడం జరిగింది. గతంలో మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు